ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం. శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాంచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీ వాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ చ ఏకో మంత్రస్య తస్య నామాని యాని కర్మస్యేకం తస్య దేవస్య సేవా. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇవాళ శ్రీకాంతి మాతాజీ రాలేకపోతున్నారు. ఆవిడ జాయిన్ అవ్వరు ఇవాళ, ఆవిడకి ఏదో పని ఉందట. సో మనము కంటిన్యూ. లావణి మాతాజీ కూడా కొంచెం హెల్త్ బాగోలేదండి ప్రభుజీ, రేపు అటెండ్ అవుతానని చెప్పున్నారు ప్రభుజీ. ఓకే మాతాజీ, ఓకే, నో ప్రాబ్లం. మనం మిస్ అవుతున్నది ప్రశాంతి మాతాజీని, తర్వాత యశోదా మాతాజీ, కృష్ణవేణి మాతాజీని మిస్ అవుతున్నాం మనము. సో విల్ ప్రే కృష్ణ మండే నుంచి అటెండ్ అవుతానన్నారు ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్ మాతాజీ. కృష్ణుని ప్రార్థిద్దాం అంతే, సో దట్ దే విల్ గెట్ ఆపర్చునిటీ టు సర్వ్ కృష్ణ. కృష్ణుని కథలు, లీలలు, అతని నామము, రూపము, గుణాలని గురించి డిస్కస్ చేయడము, కృష్ణుడు ఉపదేశించినటువంటి భగవద్గీత అనేటువంటిది దివ్యము, అతి రహస్యమైనటువంటి ఈ శాస్త్రాన్ని మనము అభ్యసిస్తున్నాం. కాబట్టి ఇందులో ఎటువంటి విఘ్నాలు రాకుండా భగవంతుడు మనల్ని తీరము చేర్చాలి, అంటే గోలోక ధామానికి తీసుకువెళ్ళాలి అనేటువంటి కోరికతో మనము ఇవాళ క్లాస్ ప్రారంభిద్దాం. అండ్ శ్లోకాలు అప్పగించుకుందాం మనం. 32nd శ్లోక హనుమాతాజీ. 32nd మళ్ళీ ఒకసారి చెప్తా అన్నారు కదా మీరు. ప్రభుజీ చెప్పండి మాతాజీ. కిన్నో రాజేన గోవింద కిన్నో భోగర్యే జీవితనవా. కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. భోగైర్ జీవితేనవా. ఓకే, అంటే మా దాంట్లో ఉంది ప్రభుజీ, అందుకని వేషమర్థ కాంక్షితనః రాజ్య భోగ సుఖాని చ తమ తా ఇమే వసితా యుద్ధే ప్రాణం తత్వ ధనాని చ. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ నైస్. మిగతాది రేపు ప్రాక్టీస్ అయ్యి చెప్తాను. అలాగే మాతాజీ, ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. ఓకే, అను మాతాజీ, మన ప్రభా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 36 శ్లోక ప్రభుజీ. ఓకే మాతాజీ. పాపమేవ ఆశ్రయే అస్మాన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. పాపమేవాశ్రయే అస్మాన్ హత్వేత అతాతయినః తస్మాన్నః వయం హంతు ధార్తరాష్ట్రన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినం శ్యామ మాధవ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, నైస్, బాగా చెప్పారు మాతాజీ. హత్వైతాన్ ఆతతాయినః, హత్వైతాన్ ఆతతాయినః, అదొక్కటి చూసుకోండి అంతే. ఓకే, వేణుశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. తస్మాన్ ఆర్హ వయం హంతుం దాత రాష్ట్రాన్ స్వబంధనవ స్వజనం హే కథం హత్వం సుఖాని శ్యామ్య మాధవ. యా,
కరెక్ట్గా చెప్పారు. స్వబాంధవాన్ అనేది ఒకటి, సుఖినః శ్యామ మాధవ రెండో ఒకసారి చూసుకోండి అంతే. బాగా సరే చెప్పారు ప్రభుజీ. మాతాజీ, వెరీ నైస్. ఓకే మాతాజీ, మనము 5.4 శ్లోకంలో ఉన్నాము ఇప్పుడు. 5th చాప్టర్ 4th శ్లోకము, కర్మ సన్యాస యోగము. కర్మయోగము, కర్మ సన్యాస యోగం డిఫరెన్స్ గురించి తెలుసుకున్నాము. కర్మయోగం అంటే ఏమిటి? నిర్దిష్టమైనటువంటి కర్మలను చేస్తూ ఆ కర్మ ఫలితాలని భగవంతునికి అర్పించడము అనేటువంటిది కర్మయోగం అవుతుంది అని చెప్పాము. అలాగే కర్మ సన్యాస యోగం అంటే ఏమిటి? కర్మ సన్యాస యోగం అంటే కర్మాలని సన్యసించకూడదు, అంటే కర్మలని వదిలిపెట్టకూడదు. జ్ఞానముతో భగవంతుడే ఇవన్నీ చేయిస్తున్నాడు అనేటువంటి సంకల్పంతో చేసేటువంటి కర్మలు, కర్మ ఫలితాలు మనవి కావు, భగవంతునికి అర్పిస్తామనేటువంటిది కర్మ సన్యాస యోగం అని మనము డిస్కస్ చేశాము నిన్న మొన్న. సో నిన్న ఈ ఫోర్త్ శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే, సాంఖ్యయోగో పృథక్ బాలాహ ప్రవదంతిన పండితాహ ఏకమప్యా స్థిత సమ్యగ్ ఉభయోర్ విందతే ఫలం. అంటే ఏమిటి అంటే, కేవలం అల్పజ్ఞులు అంటే ఎవరైతే మూర్ఖులు ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు, ఈ జ్ఞానయోగము ఆర్ సాంఖ్యయోగం అనేటువంటిది 2వ చాప్టర్లో భగవంతుడు చెప్పాడు. సాంఖ్యయోగం అంటే ఏం చెప్పాడు? ఆత్మ దేహము రెండు వేరు, నేనే దేహం అనే భ్రమించేటువంటి వాళ్ళు, అంటే ఆత్మ గురించి తెలియని వాళ్ళు ఏమంటే విభ్రాంతికి గురి అవుతారనమాట. కానీ తెలిసినటువంటి వాళ్ళు ఆత్మ వేరు, తర్వాత దేహము వేరు అని తెలిసినటువంటి ఆ సాంఖ్యయోగంలో చెప్పాడు. సుఖ దుఃఖే సమాకృత చాలా చెప్పాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహ్యతే. దేహము పరివర్తన చెందుతుంది, పుట్టిన తర్వాత పెరగడము, పెరిగిన తర్వాత అలాగే కొంతసేపు ఉండడము, తర్వాత క్షీణించడము, తర్వాత రాలిపోవడం అనేటువంటి స్టేజెస్ ఉంటుంది, మళ్ళీ పుట్టడం. సో దిస్ ఇస్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో ఇది కామన్, అందరికీ అన్ని ప్రాణులకి కూడా కామన్ అని చెప్పాడు భగవంతుడు. అలాగే ఆత్మ గురించి చెప్పాడు. ఏమిటి? ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ నశించదు. ఏమిటి? ఆ ఆత్మ వర్షం వల్ల తడవదు, నీటి వల్ల తడవదు, శస్త్రంతో ఛేదింపబడు. నయనం చిందాంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నా శోచతు నత్వం శోచతు ఏంటి, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నత్వం గుర్తు రావట్లేదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నా మారుతై శోషతః. నా మారుత గాలితో ఆరిపోదు, నిప్పుతో అది కాలిపోదు, శస్త్రంతో ఛేదించబడదు, నీటితో తడిచిన అది తడవదు అని చెప్పాడనమాట భగవంతుడు. అది సాంఖ్యయోగము. సో ఈ 2 యోగాలు కూడా, ఏ యోగాన్ని పాటించినా కూడా భగవద్ధామానికి చేరుకుంటాము. అంటే కర్మయోగము ఆర్ కర్మ సన్యాస యోగము, ఈ రెండిటిని కూడా భగవంతుడు మిక్స్ చేసి చెప్తున్నాడు. కర్మయోగం అంటే ఫస్ట్ తెలియని వాళ్ళకి చెప్పాడు, కర్మ మట్టుకే చేయడము నీ కర్తవ్యము. తర్వాత కర్మ చేయడము ప్రతి ఒక్క ప్రాణికి సహజము. కర్మ చేస్తున్నాము కానీ ఆ కర్మ యొక్క ఫలితాలని ఆశిస్తూ చేస్తున్నాం కాబట్టి 99.99% వాళ్ళందరూ కూడా ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నారు. కర్మ యోగం అంటే ఏమిటి? యోగం అంటే తపస్సు. ఆ కర్మని యోగము కింద తీసుకొని చేసేదంతా కూడా భగవంతుని సేవ, భగవంతుని గురించి చేస్తున్నాము అని అనుకోవడము కర్మ యోగం అవుతుంది. ఆ తర్వాత ఆ కర్మ యొక్క ఫలితాన్ని సన్యసించడము కర్మ సన్యాసం అవుతుంది అని భగవంతుడు చెప్పాడనమాట. సో ఇది తెలుసుకుంటూ వచ్చినటువంటి వాడు పని చేస్తూ ఫలితాలని భగవంతునికి అర్పించడం ఒకటి, తర్వాత జ్ఞానముతో నేను ఆత్మని, పరమాత్మకి నాకు అనుసంబంధము ఉన్నది, అన్ని పనులు భగవంతుడే చేస్తున్నాడని చెప్పేసి తను ఈవెన్ సన్యాసి అయినప్పటికీ కూడా కర్మలని వదలకుండా ఉండడము, చేస్తూనే ఉండాలి. జ్ఞానముతో పాటు చేసినటువంటి కర్మలు భగవద్ధామానికి తీసుకువెళ్తాయి. ఏ విధంగా వెళ్ళినా 2 దారులు ఉన్నాయి. కర్మని చేస్తూ అంటే మనమందరూ ఏం చేస్తున్నాము? కర్మని చేస్తూ అంటే మన వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము మనము గృహస్థాశ్రమంలో ఉన్నాము. తర్వాత ధర్మం ఏమిటి? అదే వర్ణం ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు. సో ఇప్పుడు మనమందరూ కూడా వైష్ణవులు అయిపోయాము. ఎందుకు? బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జిస్తున్నాము కాబట్టి మనము వినడము, తర్వాత చెప్పడము,
అది కూడా 2 బ్రాహ్మణుల కర్తవ్యం అన్నమాట. సో, కాబట్టి మనము విన్నది ఇప్పుడు మనం ఏం వింటున్నాము? భగవంతుని గురించి వింటున్నాము. భగవద్గీత గురించి వింటున్నాము. భాగవతం గురించి వింటున్నాము. సో, భగవంతుని భక్తుల యొక్క మహిమల గురించి వింటున్నాం. భగవంతుని భక్తులు ఎలాగ భగవంతుని పూజించారు. ఇవన్నీ కేవలం వినడమే కాకుండా శ్రవణం, కీర్తనం సెకండ్ స్టెప్ కూడా మనం వెళ్ళాలి. అంటే మనకి తెలిసినటువంటి వాళ్ళు, మనము ఎవరినైతే భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎందుకు? వాళ్ళు తప్పిపోయినటువంటి పిల్లలు. భగవంతుని నుంచి దారి తప్పారు. సో, దారి తప్పినటువంటి పిల్లవాడిని గానీ, పాపని కానీ వాళ్ళ తల్లిదండ్రులకి దగ్గరికి చేరిస్తే ఇద్దరికీ ఎలాగైతే సంతోషం కలుగుతుందో, అంటే పట్టరాని సంతోషం. ఎందుకు? దారి తప్పిపోయారు. తల్లి, తండ్రులు కూడా పిల్లల్ని ఎతుకుతున్నారు. పిల్లవాడు కూడా తల్లిదండ్రులని వెతుకుతున్నారు. కాబట్టి వీళ్ళని కలపడము మహా మహిమైనటువంటి కార్యక్రమం అన్నమాట. అది గొప్ప తపస్సు, గొప్ప యోగము. సో, కాబట్టి మనము కీర్తన ద్వారా మన బంధువులని, మన మిత్రులని, మన శ్రేయోభిలాషులని భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి చేయడమే సెకండ్ పార్ట్. సో, కర్మయోగము అనిపిస్తుంది. కర్మ సన్యాస యోగం అంటే ఏమిటి? సన్యాసులు, వానప్రస్థులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే కర్మల్ని మిగతా కర్మలు అంటే ఏమిటి? భౌతిక కర్మలని వదిలిపెట్టి భగవంతుని సేవ గురించే చేస్తున్నారు. అంటే భగవంతుని జ్ఞానాన్ని అర్జించి సాంఖ్యయోగము, జ్ఞానయోగం అంటారు. అర్జించి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతారు. ధృతరాష్ట్రుడు, కుంతీదేవి, గాంధారి వీళ్ళందరూ, విదురులు వీళ్ళందరూ ఏం చేశారు? వనవాసం అంతా అంటే పాండురాజుకి ధర్మరాజుకి రాజ్యాభిషేకం అయిన తర్వాత ఎంతో కాలము ధృతరాష్ట్రుడు, తర్వాత గాంధారి, కుంతీదేవి, విదురుడు కూడా పాండవుల ఆశ్రయంలో ఉన్నారు. ఎంతసేపటికి ఈ ధృతరాష్ట్రునికి వైరాగ్యం రాలేదు. ఇంకా రాజ్యకాంక్ష పోలేదు. అప్పుడు భీమసేనుడు ఏం చేస్తున్నాడంటే రోజు అతన్ని భోజనానికి వడ్డిస్తున్నాడు. కానీ తన భుజబలాన్ని చూపిస్తున్నాడు. చూడండి, ఈ భుజమే నీ 100 మంది కొడుకుల్ని చంపింది అని చూపిస్తున్నాడు. అంటే అన్నం తింటున్నాడు కానీ ధృతరాష్ట్రునికి ఆ అన్నముతో పాటు దుఃఖాన్ని కూడా దిగమింగుకుంటున్నాడు. భీమసేనుడు ఎందుకు ఇలా చేశాడు? అతడు వాయుదేవుని పుత్రుడు కదా, భగవంతుని ఆంతరింక భక్తుడు కదా. ఎలాగెందుకు చేశాడంటే వైరాగ్యాన్ని తెప్పించడానికి. అట్లీస్ట్ ఇప్పుడైనా రియలైజ్ అవ్వు, రాజ్యకాంక్షని వదులు, భగవంతుని గురించి ధ్యానించు. నేనంతా ఇంతకాలం దేని గురించి కాంక్షించాను అనేటువంటి దాన్ని రియలైజ్ అవ్వని చెప్పేసి అతన్ని వైరాగ్యంతో ఒకరోజు రాత్రి అందరూ పడుకున్నప్పుడు ధృతరాష్ట్రుడు, గాంధారి, తర్వాత కుంతి మరియు విదురులు వీళ్ళందరూ కూడా వనానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసి, అంటే అప్పుడు ఏం చేశారు? ఇంకా ఏ కర్తవ్యము లేదు. ఉన్న కర్తవ్యం మట్టుకు భగవంతుని ధ్యానించడం. అలా చేసుకుంటూ యోగాగ్నిలో తమ దేహాలని అర్పించేసుకున్నారన్నమాట వాళ్ళు. సో, అది ఏమవుతుంది? కర్మ సన్యాస యోగం అవుతుంది. వాళ్ళకే, మహామహిళలకే అటువంటి కర్మని విడిచిపెట్టడం అవుతుంది. కానీ సామాన్య మానవులకి మనము కర్మని వదిలిపెట్టకూడదు. కర్మని వదిలిపెట్టామంటే ఏమిటి? సన్యాసము తీసుకోవడం. సన్యాసం తీసుకున్నా కూడా ఒక కర్మ మిగిలే ఉంటుంది. ఏ కర్మ అంటే భగవంతుని ధ్యానించడము, భగవంతుని సేవ చేయడము. కాబట్టి కర్మ అనేటువంటిది మనం ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా, ఏ వర్ణంలో ఉన్నా కూడా మనము విడిచిపెట్టకూడదు అని చెప్పాడనమాట భగవంతుడు. సో, ఈ 2 వేరు సన్యాసత్వం తీసుకున్న తర్వాతనే భగవంతుని ధ్యానించాలి. నువ్వు కర్మయోగం అంటే వర్క్ ఈజ్ వర్షిప్, నీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు పని చెయ్యి, డబ్బుని సంపాదించు అని చెప్పేటువంటి వాళ్ళు తప్పు దోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎంతసేపటికి డబ్బు కాంక్ష పోదు. చేస్తూనే ఉంటాము. చివరికి ఆర్జించిందంతా కూడా మనము అనుభవిస్తామా అంటే గ్యారెంటీ లేదన్నమాట. కాబట్టి ఏ దారిలో వెళ్ళినప్పటికీ కూడా కర్మయోగాన్ని పాటించినా దాంట్లో ఫలాన్ని త్యజిస్తే అది కర్మయోగం అవుతుంది. కర్మ సన్యాసం ఎప్పుడవుతుంది అంటే మనము కర్మల యొక్క ఫలితాలని ఆశించకుండా వానప్రస్థము, మన సన్యాసాశ్రమంలో కూడా ఉండి చేయొచ్చు. ఈవెన్ గృహస్థాశ్రమంలో కూడా ఉండి చేయొచ్చు. కర్మలని కర్మ ఫలితాలని అంటిపెట్టకుండా చేసుకోవచ్చు అనేటువంటిది చెప్తున్నాడు. సో, ఈ 2 కూడా ఆల్మోస్ట్ ఈక్వల్, సైమల్టేనియస్ అని చెప్తున్నాడు. సినోనిమ్స్.
ఈ రెండు మార్గాల్లో ఏ ఒక్కదానినైనాను సమగ్రముగా అనుసరించు మానవుడు రెండింటి ఫలమును పొందగలనని నిజమైన పండితులు చెప్పుదురు అని చెప్తున్నాడు. తర్వాత మనం ఆత్మ యొక్క ఉనికిని ఎరుగుటయే భౌతిక జగత్తు యొక్క విశ్లేషాత్మకమైన అధ్యయనం అని చెప్పాడు. అంటే ఏమిటి? సాంఖ్యయోగంలో చెప్పాడు. ఆత్మ అంటే ఏమిటి? దేహం అంటే ఏమిటి? నిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక కారు ఉన్నది. కారులో కార్ డ్రైవర్ ఉన్నాడు. కారుకి ఏం కావాలి? దేహానికి ఆహారం కావాలి. అలాగే కారుకి పెట్రోలు ఆర్ డీజిల్ కావాలి. అందులో ఉన్నటువంటి ఆత్మకి అది సరిపోదు కదా! మన దేహంలో మనం రోజు భోంచేస్తున్నాము. ఆ ఆహారము ఆత్మకి అందుతుందా? అందదు. ఎందుకంటే ఆత్మకి కావాల్సింది భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క గుణము. దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ ద దివ్యమైనటువంటి అనుభూతి, స్పిరిచువల్ కనెక్షన్, ఆధ్యాత్మిక భోజనము ఆత్మకి కావాలన్నమాట. జన్మల నుంచి మనకి పేరుకొని పోయినటువంటి పాపకర్మాలని వాష్ చేస్తే ఆత్మ యొక్క నిజమైనటువంటి స్వరూపము మనకి కనిపిస్తుంది. అది చెప్తున్నాడు. అదే ఈ భౌతిక జగత్తు యొక్క లక్షణము. మనకి ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మనం హూ యామ్ ఐ, నా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని తెలుసుకోవడం అని చెప్పుకున్నాము. తర్వాత విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగత్తుకు ఆత్మ. భౌతిక ఇప్పుడు కంపేర్ చేస్తున్నాడు అనమాట. మన దేహానికి లోపల చైతన్యం అనేటువంటిది ఉన్నది. ఆ చైతన్యానికి పేరు ఏమిటి? ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడున్నది? మన హృదయంలో ఉన్నది. ఎలా ఉన్నది ఆత్మ అంటే ఒక వెంట్రుక యొక్క భాగాన్ని, చివరి భాగాన్ని 100 భాగాలు చేసి మళ్ళీ ఆ ఒక్క భాగాన్ని మళ్ళీ 100 భాగాలు అంటే 10,000 భాగాలని చేయాలి. వెంట్రుక యొక్క చివరి కొనని, వెంట్రుక చివరి కొన ఎక్కడ తాకుతుందో అది ఇంకా సూక్ష్మము. దాన్ని మళ్ళీ 10,000 చేయాలంటే మానవ మాతృలకి అసలు కుదరదు, కనిపించదు. అంటే పోలుస్తున్నాడు ఎంత చిన్నగా ఉంటుంది ఆత్మ, ఎంత సూక్ష్మం అనేటువంటిది. సో ఆ ఆత్మ మన దేహానికి ఎలాగైతే ఉన్నదో, దేహం ఎలాగ నడుస్తున్నది? ఆత్మ ఉన్నది కాబట్టి నడుస్తున్నది. ఆత్మ దేన్ని ఆశ్రయించి ఉన్నది? హృదయంలో ఉన్నటువంటి పంచ ప్రాణాలని, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి ఈ ప్రాణవాయువులు హృదయంలో తేలియాడుతూ ఉంటుంది. దాంట్లో తేలియాడుతూ ఉన్నటువంటిది ఈ ఆత్మ. సో అది తెలుసుకున్నాం మనం. మరి ఈ జగత్తు ఎటువంటిది? జగత్తు ఎలా నడుస్తున్నది? ప్రకృతి ఎలా నడుస్తున్నది అంటే దానిలో ఉన్నటువంటి శక్తి, అదే పరమాత్మ అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము ఆర్ సాంఖ్యయోగము అని చెప్తున్నాడు. భగవంతుని భక్తియుక్త సేవలో పరమాత్మ సేవ కూడా సమ్మిళితమై ఉండును. భక్తియుక్త సేవలో అంటే ఏం చేస్తున్నాం? డైలీ డివోషనల్ సర్వీస్ చేస్తున్నాము. అది చేసేటటువంటి ఎవరికి? పరమాత్మనికి చేస్తున్నాము. ఏ పని చేసినా కూడా అది ఏమవుతుంది? డివోషనల్ సర్వీస్, భక్తియుక్తమైనటువంటి సేవ, కర్మయోగము, కర్మ సన్యాస యోగము అని చెప్తున్నాడు. మరి రెండు ఒకటే వాడుతున్నారు కదా అంటే కృష్ణుడు వాడుతున్నాడు. ఎందుకు? మీకు ఫస్ట్ కర్మయోగం గురించి ఎందుకు చెప్పానంటే కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు. ఒకేసారి అన్నీ చెప్పేస్తే మీకు అర్థం కాదని స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు భగవంతుడు. వర్ణాశ్రమ ధర్మాలని చెయ్యండి, కర్మ ఫలితాలని ఆశించకండి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏమిటి? ఆ కర్మ ఫలితాలని నాకు అందించండి, మనస్సులో సంకల్పించుకోండి, అప్పుడు మీది కర్మ సన్యాస యోగం అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి కర్మ, అకర్మ, వికర్మ ఈ మూడిట్లో కూడా మనము కర్మ అంటే వేదాశాస్త్రాల్లో చెప్పినటువంటిది, ఫలాన్ని ఆశించి చేసేటువంటిది కర్మ. ఫలాలకి వేదాలలో చెప్పిన దాన్ని అగెయిన్స్ట్గా చేసేది వికర్మ. మూడవది ఏమిటి? అకర్మ ఆర్ నిష్కామ కర్మ. కర్మ చేస్తున్నాము కానీ ఆ కర్మ యొక్క ఫలితాలని ఆశించడం లేదు. అది కర్మ సన్యాస యోగం అవుతుంది అని చెప్తున్నాడు భగవంతుడు. సో ఇలాగా ఒక్కొక్క స్టెప్ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నాడు? వృక్ష మూలమును కనుగొనుట ఒక పద్ధతి కాగా. అంటే ఏమిటది? వృక్ష మూలము అంటే ఏమిటి? 15th చాప్టర్లో చెప్పాము. ఫస్ట్ శ్లోకం ఊర్ధ్వమూలం పురుషోత్తమ ప్రాప్తి యోగ మనం చదువుకున్నాం కదా. అధిక జ్యేష్ఠ మాసంలో చదువుకున్నాం మనం. ఏమిటి? పురుషోత్తమ ప్రాప్తి యోగం. అందులో ఫస్ట్ శ్లోకం ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అని చెప్పుకున్నాం. అంటే ఊర్ధ్వం అంటే పైన ఉన్నది. ఏమిటి? పైన ఏమున్నది? మూలం. అంటే మనకి రూట్ ఎక్కడున్నది? పైలోకం, గోలోకధామంలో కృష్ణుడి ద్వారానే మనము ఇక్కడికి వచ్చాము. అంటే వృక్షం నుంచి మూలం ఎక్కడున్నది? రూట్. ఆ రూట్ నుంచి
మనకి కాండము, తర్వాత కొమ్మలు, రెమ్మలు, తర్వాత ఆకులు, పువ్వులు, పళ్ళు ఎలాగైతే ప్రతిఫలిస్తాయో ఇక్కడ భూలోకంలో ఎలా ఉన్నదంటే మనం చూస్తున్నటువంటి వృక్షాలకి మూలం కింద ఉన్నది. కానీ భూలోకం ఎలాగున్నదంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. నదిలో వృక్షం మనం చూస్తే ఎలాగా తలక్రిందులుగా కనిపిస్తుందో ఈ లోకము తలక్రిందులుగా ఉన్నది. అంటే 25% ఈ భూలోకము, అంటే ఈ బ్రహ్మాండము. 75% ఏమిటంటే విశ్వము, మిగతాది ఆధ్యాత్మిక లోకమని చెప్తున్నాడనమాట భగవంతుడు. కాబట్టి వృక్ష మూలాన్ని కనుక్కోవాలి మనం, ఎక్కడున్నది దీనికి రూటు అనేటువంటిది ఒక పద్ధతి. తర్వాత ఆ మూలమునకు నీరు అందించుట మరొక పద్ధతి. చూడండి ఎంత ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తున్నాడు. అంటే సాంఖ్యయోగం ఏం చేస్తుంది? ఎవరు భగవంతుడు, భగవంతుని రూపం ఎటువంటిది, భగవంతుని నామం మహిమ ఏమిటి, భగవంతుని గుణాలు ఎటువంటివి, భగవంతుడు ఎటువంటి గుణాలని కలిగి ఉన్నాడు, సర్వగుణ సంపన్న, సర్వదోష వివర్జిత, భగవంతునికి ఏ దోషము లేదు అనేటువంటి తెలుసుకోవడము ఒకటి. భగవంతునికి జన్మ అంటూ లేదు, భగవంతుడు సర్వకారణ కారణుడు అని తెలుసుకోవడము జ్ఞానయోగము ఆర్ సాంఖ్యయోగము ఆర్ తత్వము అని కూడా దాన్ని అంటారు. అది ఒక పద్ధతి. ఇది ఎవరు చేస్తారు? యోగులు, మునులు, ఋషులు మొత్తము వాళ్ళ సంసారాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ భగవంతుని లోకానికి చేరుకుంటారు. వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు. ఈవెన్ దేహ నిర్వహణకి, పోషణకి కూడా అవసరం లేదు. చూసాం కదా ధ్రువ మహారాజు ఎలా చేశాడు. 6 నెలల సమయంలోనే ధ్రువ మహారాజు భగవంతుని సాక్షాత్కారం లభించింది. అతని మొత్తము వదిలివేశాడు. చివరి నెలలో, ఫస్ట్ నెలలో ఏం చేశాడు? కేవలము ఆ పళ్ళు ఫలాలు ఆరగిస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు? 2 రోజులకి 3 రోజులకి ఒకసారి. తర్వాత కేవలము నీళ్లు తీసుకున్నాడు. తర్వాత కేవలము గాలి, తర్వాత గాలి కూడా వదిలేశాడు. అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించాడు. అంతటి కష్టము మనము చేయలేము. ఎందుకంటే మనకి ఆ పరిశ్రమ, తర్వాత అటువంటి ఓర్పు లేదు. కాబట్టి మనము ఆ జ్ఞానద్వారం లాగా వెళ్ళలేము. కానీ జ్ఞానము కావాలి, భగవంతుని గురించి జ్ఞానము కావాలి. అది రెండవ పద్ధతి. మూలమునకు నీరు అందించుట. ఫస్ట్ జ్ఞానం అనేటువంటిది తెలుసుకోవాలి, కానీ ఆ పద్ధతి ద్వారా మనం వెళ్ళలేము. ఎందుకంటే ఇంకా సంసార బంధనంలో ఉన్నాము. కాబట్టి సెకండ్ స్టెప్ ఇట్స్ వెరీ ఈజీ. ఏమిటి? ఆ మూలానికి నీరు అందిస్తున్నాము. అదే మనం రోజు చేసేటువంటి నిత్య సేవ, నిత్య కర్మలు మనం చేస్తున్నాం భగవంతునికి. నైమిత్తిక కర్మలు, ఉపవాసాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, భగవంతుని మందిరానికి వెళ్ళడము. మందిరానికి వెళ్ళకపోయినా ఏమవుతుందండి అని కొంతమంది వితండవాదులు వాదిస్తారు. అసలు నీ హృదయంలోనే నువ్వే అహం బ్రహ్మాస్మి, నేను ఎలాగా భగవంతుని అవుతాను? భగవంతుడు నాలో ఉన్నాడు, కానీ నేను అనేటువంటి వాడు ఎవరు? ఆత్మని. సో ఆత్మ కెన్ నెవర్ బి ఈక్వల్ టు పరమాత్మ. ఆ తత్వాన్ని తెలుసుకొని వాడు మూర్ఖుడు. భగవంతుడు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, కానీ అహం బ్రహ్మాస్మి అని అనుకోకూడదు, నేనే భగవంతుని అనుకోకూడదు. ఎందుకంటే భగవంతుడు మనలో ఉన్నాడు. భగవంతునికి మనం ఎప్పుడూ సర్వెంట్స్. తండ్రి కొడుకు ఇద్దరు వేరు వేరు ఎలాగవుతారో అలాగే భగవంతుడు తర్వాత మనము వేరుగా ఉన్నాము, కానీ సంబంధం ఉన్నది అని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ మూలానికి, ఆ వేరుకి నీరు పోస్తున్నాము. ఆ నీరు పోయడం ఏమిటంటే మనం చేసేటువంటి భక్తియుక్తమైనటువంటి సేవ. ఏది? శ్రవణం అవ్వచ్చు, కీర్తనం అవ్వచ్చు, స్మరణం అవ్వచ్చు, విష్ణుర్ పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 నవవిధ భక్తుల్లో ఏ విధమైనటువంటి భక్తిని చేసినా అది భగవంతునికి, అంటే వేళ్ళకి నీరు ఎలాగైతే సమర్పిస్తున్నామో ఆ భగవంతునికి చేసేటువంటి సేవ అవుతుంది. ఇలా సేవ చేయడం వలన మూలానికి, అంటే వేళ్ళకి నీళ్లు అందిస్తే మొత్తం చెట్టుకంతా అది అందుతుంది కదా. కాబట్టి అలాగే భగవంతుని గనక మనం స్మరించి భగవంతునికి సేవ చేస్తే మిగతా దేవతలందరూ కూడా భగవంతుని ఆశ్రయించి ఉన్నారు, భగవంతుని డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ భగవంతునికి సేవ చేసినటువంటి సేవ వాళ్ళకి అందుతుంది. ఈ ఎగ్జాంపుల్ మనకి మహాభారతంలో కూడా కనిపిస్తుంది. వేదవ్యాసులు అని మన ఎవరు ఆయన దుర్వాస మహాముని పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు తన 10,000 మంది శిష్యులతో వస్తాడు. అది దుర్యోధనుడు ప్రేరేపించి పంపుతాడు. వాళ్ళ ఆతిథ్యాన్ని కూడా స్వీకరించండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించారు కదా అని కేవలం కష్టము కలిగించడానికి చేశాడు.
సరైన దుర్వాస మహాముని వచ్చినప్పుడు ఆ 10,000 మందికి ఎలాగా ఆహారాలు పానీయాలు సమర్పించాలని ద్రౌపదీదేవి చింతితురాలవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉన్నప్పటికీ కూడా అది ఒక్కసారే ఇస్తుంది రోజుకి. మరి ఆ రోజుకి భోజనం అయిపోయింది అందరిది. అది కడిగి ఆవిడ పెట్టేసింది ఆ అక్షయ పాత్రని. అప్పుడు కృష్ణుని తలుచుకుంటే కృష్ణుడు వచ్చి ఆ పాత్రలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఆకు ముక్క అంటుకుని ఉన్నది పాత్రకి. అది చూడలేదు ద్రౌపదీదేవి. దాన్ని ఆరగించినప్పుడు కృష్ణునికి సమర్పించినట్లు అయిపోయింది. సో ఎప్పుడు కృష్ణునికి సమర్పించామో ఈ దూర్వాస మహామునికి 10,000 మంది శిష్యులకి కూడా కడుపు ఫుల్లు నిండిపోయినట్లు భావన కలిగింది. అంటే ఏమిటి? భగవంతునికి మనం అర్పిస్తే మిగతా అందరికీ కూడా ఆ భగవంతుని ప్రసాదము లభిస్తుంది అని గ్రహించాలన్నమాట. దిస్ ఇస్ ద సెకండ్ పద్ధతి. ఏ పద్ధతి అయినా వెళ్ళండి. మీరు మొత్తం సంసారాన్ని వదిలిపెట్టి, అన్ని బాధ్యతలను వదిలిపెట్టి, కేవలం భగవంతుని సేవలోనే భగవంతుని ధ్యానిస్తూ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారా? ఓకే. అది కర్మ సన్యాసం అవుతుంది. కానీ ఇంకొక కర్మ మిగిలే ఉంది. ఏమిటి? భగవంతునికి సేవ చేస్తున్నారు కాబట్టి అది కర్మయోగమే అవుతుంది. ఆ సన్యాసం అంటే ఆ ఫలితాన్ని వదిలేశారు కాబట్టి అది కర్మ సన్యాసం అవుతుంది అని చెప్తున్నాడు. రెండవది, గృహస్థాశ్రమంలో ఉన్నారు, మీ దైనందిక కర్మలు చేస్తున్నారు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, కోరికలతో చేసేటువంటి యజ్ఞాలు, హోమాలు, తపస్సులు, గుడికి చేసేటువంటి ప్రదక్షిణాలు, భగవంతునికి కోరుకున్నవి, ముడుపు కట్టినవి, ఇవన్నీ కూడా యజ్ఞం కిందనే వస్తుంది. అవి కామ్య కర్మలు అవుతాయి. ఏ విధంగా చేసినా కూడా భగవంతునికి మీరు సేవ చేసినట్లే అవుతుంది. ఏ విధంగా అయినా వెళ్ళండి అనేటువంటి చెప్తున్నాడు. కాబట్టి నిజమైన సాంఖ్య జ్ఞానము, తత్వమును అధ్యయనం చేసేవాడు భౌతిక జగత్తుకు మూలమైన విష్ణువును కనుగొనిన పిదమ్మట పరిపూర్ణ జ్ఞానముతో భగవంతుని సేవలో నెలకొనను. మొత్తం ఏ పని చేస్తున్నా కూడా నా హంకర్త హరికర్త అనేటువంటి భావనలో ఉంటాడు. ఫలితాలని వదిలిపెట్టేస్తాడు. జ్ఞానం వచ్చింది కాబట్టి ఆ ఫలితం గురించి ఆశించడు. తర్వాత కనుకనే దీని సారమును అనుసరించి రెండింటి లక్ష్యము విష్ణువే అయినందున ఆ రెండింటికి నడుమ ఎట్టి భేదము ఉండదు. అంటే జ్ఞానయోగం ద్వారా అయినా వెళ్ళండి. జ్ఞానయోగం ద్వారా కర్మని మానేయమని చెప్పడం లేదు. కర్మ తప్పకుండా మోక్షము వచ్చేంత వరకు మనము కర్మయోగము ఇక్కడ భౌతిక జగత్తులో చేయాలి. మోక్షం వచ్చిన తర్వాత చేయకూడదు అంటే అక్కడ భగవంతునికి సామీప్యము కానీ, సాలోక్యము కానీ, సారూప్యము కానీ ఏదైనా కూడా మనం ఆ 3 మోక్షాల్లో ఏదైనా కూడా మనం కాంక్షించాలి. సాష్టి అనేటువంటిది ఏమిటంటే భగవంతుని అలాగనే ఐశ్వర్యమును కాంక్షించాలి. అది కూడా ఇచ్చేస్తాడు భగవంతుడు. కానీ అది కోరుకోకూడదు. ఎందుకంటే మనకి ఆ కోరిక వలన ఏమవుతుందంటే ఇక్కడనే మనకి భౌతిక జగత్తులో అవన్నీ లేదు. ఇక్కడ మనం అది కోరుకుంటే స్వార్థత అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి అది వదిలిపెట్టేయాలి అని చెప్తున్నాడు భగవంతుడు. సో ఈ రెండిటికి ఎటువంటి భేదము లేదు. సాంఖ్యయోగము కానీ, కర్మయోగము కానీ, కర్మ సన్యాసము కానీ ఈ రెండిటి నడుమ ఎట్టి భేదము లేదు. ఏదైనా మీరు పాటించండి. పరమ లక్ష్యమును ఎరుగని వారే సాంఖ్యము మరియు కర్మయోగ ప్రయోజనాలు భిన్నములని చెప్పుదురు. కానీ పండితుడు మాత్రమే ఈ 2 భిన్న పద్ధతులను ఏకము చేసే లక్ష్యమును సంపూర్ణముగా ఎరిగి ఉండను. ఎంత చక్కగా చెప్పారు చూడండి. అలా ఎలాగండి వేరవుతుంది? మనకి ఇదే డౌట్ వచ్చింది అర్జునునికి ఫస్ట్ శ్లోకంలో. కర్మ చేయమంటున్నావు, తర్వాత జ్ఞానయోగం చేయమంటున్నావు, కర్మ సన్యాసం చేయమంటున్నావు. అంటే ఏంటి? జ్ఞానయోగం వల్లైనా లభిస్తుంది అంటున్నావు, కర్మయోగం వల్లైనా లభిస్తుంది అంటున్నావు. ఎలాగ అర్థం చేసుకోవడము అంటే నువ్వు ఇప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ఆశ్రమానికి అనుసరించి కర్మ చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నావు కాబట్టి నువ్వు కర్మయోగము చేయాలి. కర్మ సన్యాస యోగము ఎలాగా? వానప్రస్థము కానీ సన్యాస ఆశ్రమంలో కానీ కర్మ సన్యాసము అంటే భౌతిక జగత్తుకి సంబంధించినటువంటి కర్మలను వదిలిపెట్టడము, కానీ ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించినటువంటి కర్మలు చేయాలి. అదే భగవంతుని సేవ. సో ఈ రెండిట్లో ఏ మార్గముని నువ్వు అనుసరిస్తావో అది చెయ్యి. చివరికి అర్జునునికి ఏమని చెప్పాడంటే, నువ్వు ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నావు, రాజువి కాబట్టి, క్షత్రియుడు కాబట్టి యుద్ధాన్ని చెయ్యి. ఎందుకు యుద్ధాన్ని చెయ్యాలి అంటే నువ్వు ఆ కర్మయోగం, ఆ యుద్ధ ఫలితాలని వదిలిపెట్టేసేయి, నాకు వదిలిపెట్టేసేయి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి అంటాడు. ఈ చాప్టర్లోనే లాస్ట్ శ్లోకం వస్తుంది. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వమాం శాంతి మృచ్చతి. నీకు శాంతి కలగాలి. యుద్ధం చేస్తున్నావు కానీ అశాంతి ఫీల్ అవుతున్నావు. ఎందుకు? వీళ్ళందరినీ చంపుతున్నాను కాబట్టి నేను యుద్ధము చెయ్యను అంటే సన్యసిస్తానంటున్నాడు. కర్మాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. అంటే న్యాసము అంటే వదిలిపెట్టడం, సన్యాసం అంటే బాగుగా మంచిగా వదిలిపెట్టడం. అంటే ఈ కర్మని, ఈ ఏమిటి యుద్ధం చేసేటువంటి కర్మని వదిలిపెట్టేస్తాను, కర్మ సన్యాసిని అవుతాను అంటున్నాడు. కానీ భగవంతుడు అంటాడు అది నీకు కుదరదు. నీ వర్ణాశ్రమ ధర్మానికి నువ్వు కర్మ సన్యాస యోగాన్ని పాటించకూడదు. నువ్వు ఏం చేయాలి? కర్మయోగము చేయాలి. కర్మయోగము చేస్తూ ఆ ఫలితాన్ని నాకు వదిలిపెట్టేసేయి. అంతేగాని కర్మని వదులుతాము, కర్మనే సన్యాసంగా తీసుకుంటాం అంటే కర్మ సన్యాసిని అవుతాను, కర్మని వదిలిపెట్టేస్తాను అని మట్టుకు అనవద్దు అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. క్లియర్ అయిందా మాతాజీ? క్లియర్ అయింది ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నైస్ మాతాజీ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ ఇందులో? 4th చాప్టర్ 4th శ్లోకంలో. అంటే హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. వర్ణాశ్రమ ధర్మాలను చేస్తూ మనము కర్మ ఫలితాలని భగవంతునికే వదిలిపెట్టేయాలి. అంతే మాతాజీ. ఎస్ ఎస్ మాతాజీ. అది ఏమవుతుంది? కర్మయోగం అవుతుంది, కర్మ సన్యాసము కూడా అవుతుంది. ఎందుకు? మీరు ఏ వర్ణాశ్రమంలో ఉన్నారో అది వదిలిపెట్టేసి కదా. కర్మ సన్యాసం ఏమిటి? కర్మని వదిలిపెట్టడం కాదు, కర్మ యొక్క కర్మ ఫలితాల సన్యాసము అవుతుంది అనమాట. అది క్లియర్ అయిందా మాతాజీ? క్లియర్ అయింది ప్రభుజీ. ఓకే, వెరీ నైస్ మాతాజీ. 5th శ్లోకం చదువుతాము. ఓకే. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. మళ్ళీ ఒకసారి చదువుతాను. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. మీరు ఒకసారి చదువుతారు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాం. హరే కృష్ణ మాతాజీ. యత్ సాంఖ్యైః ప్రాప్యేతే స్నానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాక్ష్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. వెరీ హరే వెరీ కృష్ణ నైస్. ప్రభుజీ. వెరీ కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వెరీ నైస్. ఓకే, మీనింగ్స్ చదవండి మాతాజీ ఒకసారి. యత్ ఎట్టి సాంఖ్యేః సాంఖ్యతత్వము ద్వారా ప్రాప్యతే పొందబడుతుందో స్థానము తత్ అది యోగేః భక్తి యోగముచే అపి కూడా గమ్యతే మనిషి పొందగలడు. ఏకం ఒక్కటే సాంఖ్యం విశ్లేషణాత్మక అధ్యయనము చ మరియు యోగం భక్తిలో కర్మ చ మరియు యహ ఎవ్వడు పశ్యతి చూస్తాడో సహ అతడు పశ్యతి నిజంగా చూస్తాడు. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి. విశ్లేషణాత్మకమైన అధ్యయనము ద్వారా చేరే స్థానము భక్తి యోగము ద్వారా కూడా పొందబడుతుందని ఎరిగి అందుకే ఆ అధ్యయనాన్ని భక్తియుత సేవను ఒకే స్థాయిలో ఉన్నవిగా చూసేవాడు ఉన్నవి ఉన్నట్లుగా చూడగలుగుతాడు. హరే కృష్ణ. వెరీ నైస్ మాతాజీ. సో అక్కడ భగవంతుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సాంఖ్యయోగం గురించి, తర్వాత కర్మయోగం గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సాంఖ్యయోగము అంటే ఏమిటి? భగవంతుని గురించి విషయాలను తెలుసుకోవడం. మోక్షం ఎప్పుడు లభిస్తుందంటే భగవంతుని గురించి పూర్తి జ్ఞానం సంపాదించి కర్మ సన్యాసాన్ని కనుక మనం అనుసరించినప్పుడు ముక్తి అనేటువంటిది లభిస్తుంది. మునులకి ఋషులకి కర్మ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ముముక్షువులు. అంటే మనం ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్నాం, నారద మహర్షి, తర్వాత ధ్రువ చక్రవర్తి, భరత చక్రవర్తి వీళ్ళందరూ ఏం చేశారు అంటే జ్ఞానాన్ని సంపాదించారు, భగవంతుడంటే ఎవరని తెలుసుకున్నారు. అప్పుడు ఏం చేశారు? మొత్తం రాజ్యాన్ని వదిలిపెట్టి
వనాలకి వెళ్ళిపోయి అప్పుడు అక్కడ దొరికినటువంటి కంద మూల ఫలాలనే ఆరగించి, అంటే క్షుద్బాధని తీసుకోవడానికి, ఎందుకంటే దేహాన్ని రక్షించుకుంటేనే సాధన అనేటువంటిది చేయగలము. అది కూడా త్యజించగలిగినటువంటి వాడు మహా ఋషి అయిపోతాడనమాట. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. ఆహార అన్నపానీయాలను జీవించే ప్రతి వ్యక్తి కూడా అవసరము, లేకుంటే దేహము శుష్కించిపోతుంది, బుద్ధి అనేటువంటిది పని చేయదు. కాబట్టి దేహాన్ని నాశనం చేసుకున్నవాడటువంటి అవుతాడు. అంటే గమ్యాన్ని చేరాలి అంటే మన కారు కానీ వెహికల్ కానీ చాలా మంచి కండిషన్లో ఉండాలి. అప్పుడే మనం డెస్టినేషన్ చేరుకోగలము, సుఖంగా మనము స్థిరంగా ఆ డెస్టినేషను చేరుకోగలము. లేకపోతే ఏమవుతుందంటే మధ్యలోనే బ్రేక్ డౌన్ అయితే మనము ఏమవుతుంది, అక్కడే మనకి విశ్రమించవలసి వస్తుంది, లేకుంటే మరలి మన స్థానానికి రావాల్సి వస్తుందన్నమాట. కాబట్టి దేహాన్ని రక్షించుకోవడం ఇంపార్టెంట్. సో దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఋషులు మునులు భగవంతుడు అంటే ఎవరు అంటే చాలా చెప్పారు. యాక్చువల్గా ఆధ్యాత్మిక అధ్యయనం ద్వారా భగవంతుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్తున్నారు. గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణాయామము ద్వారా వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలను పూరక, రేచక, పూరక, కుంభక కుంభక, రేచక అనేటువంటిది ఉన్నాయి. పూరక, కుంభక, రేచక అనేటువంటిది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు చాప్టర్లో. వాళ్ళు నా గాలిని కూడా బంధించి భగవంతుని గురించి ధ్యానిస్తారనమాట. అంటే అంతటి కాన్సన్ట్రేషన్. మనకి భక్త ప్రహ్లాదులో ఒక పాట వస్తుంది, గాలిని బంధించి అనేటువంటి ఒక పాట ఉన్నది. భగవంతుని అంత కష్టపడ అవసరం లేదు, భగవంతుడు సులభుడు, అతి సులభనో హరి అంటాడు. అంటే కేవలం నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను ధ్యానించు, అంతేగాని అన్నీ వదిలిపెట్టి కేవలం నన్నే ధ్యానించుతూ కూర్చోవద్దు అని చెప్పాడు భగవంతుడు. నీ కర్మలను చేయమన్నాడు. కాబట్టి 2 పద్ధతులు ఓకే. నీకు అది పాసిబిలిటీ ఉంటే ఆ పద్ధతి ఎంచుకో, జ్ఞానాన్ని అర్జించడానికి, భగవంతుని దర్శనం చేసుకోవడానికి. అన్నీ వదిలిపెట్టి నువ్వు వనాలకి వెళ్ళిపోయి అక్కడ ధ్యానించు. కానీ గృహస్థాశ్రమంలో ఉండి కూడా నువ్వు సన్యాసి కావచ్చు, ఎప్పుడు నీ కర్మలని చేస్తూ ఆ కర్మ ఫలితాలను వదిలిపెడుతున్నావు. కాబట్టి సాంఖ్య యోగము మరియు భక్తి యోగము. మరి భక్తి యోగము ఏమిటి, కర్మయోగము ఏమిటి అంటే చేస్తున్న కర్మలని భగవంతునికి అర్పించడమే భక్తి యోగం అవుతుంది. డివోషనల్ సర్వీస్. 2 ఒకే స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించిన వాడు యథార్థ దృష్టి కలిగిన వాడగను. అంటే ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడు, నన్ను గురువుగా స్వీకరించావు కదా, నేను చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించు. నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధము చేయాలి, కానీ ఫలితం వదిలిపెట్టేసేయి. నువ్వు తప్పకుండా మోక్షానికి వెళతావు. ఏమిటి, నకాంక్షే విజయం కృష్ణ